ఎన్నికల ఫలితాల మీద వైసీపీ చాలా ఒక రకంగా చెప్పాలంటే దీన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందో దిక్కుతోచడం లేదు. డిపాజిట్ కూడా గల్లంతైంది. డిపాజిట్ కూడా దక్కించుకోలేనటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి వారంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే దీన్ని పోస్ట్ మార్టం చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ రిజల్ట్స్ పైన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్నాని మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇత్తడి గంటలను ఎత్తికెళ్తాకు వచ్చే దొంగలు ఎట్లా ఉంటారో అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి ఆలయంలో దొంగతనానికి వచ్చినటువంటి గుళ్ళో గంటలు ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా, గుళ్ళో తీర్థపు గిన్నె ఎత్తికి వెళ్ళేవాళ్ళలాగా, ఈ గుళ్ళో శటగోపాలు ఎత్తికెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా వీళ్ళు వచ్చారు పక్క ఊరు నుంచి, పక్క నియోజకవర్గం నుంచి. వీళ్ళ పరిస్థితి ఎందుకు కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు సమాధానం చెప్పరు. అలాగే లైన్లో నుంచున్న అతను, లైన్లో ఉంచిన వాళ్ళందరూ దొంగ ఓటర్లే. దాదాపుగా 90% మంది దొంగ ఓటర్లే. వాళ్ళలో మేము ఒక మర్చుకు గుర్తించి చెప్పాం. మర్రి ప్రకాశం, తండ్రి పేరు మర్రి కృష్ణ, ఇంటి నెంబర్ 7/5, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆ ఊరు పేరు నవాబుపేట, మైలవరం మండలం. ఎందుకు వచ్చాడు లైన్లోకి, ఎట్టా వచ్చాడు, ఓటు ఎట్టా వేశాడు, ఎవడు ఓటేశాడు అంటే ఎవరి తరపు ఉన్నటువంటి ఓటుని వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు. మనం అనుకున్నాం కదా గుళ్ళో చెంబులు, గంటలు, తీర్థపు గరిట్లు ఎత్తికెళ్తాకు వస్తారు కదా, అట్లా వీడు వచ్చాడు ప్రజాస్వామ్యం అనేటువంటి గుళ్ళో ఆలయంలో ఎత్తికెళ్తాకు వచ్చాడు కదా. ఈ దొంగలు ఎందుకు వచ్చారు, వాళ్ళని పట్టుకోరా. అలాగే పోలింగ్ స్టేషన్, ఆడి ఒరిజినల్ ఓటు ఉన్నది పోలింగ్ స్టేషన్ 44, నవాబ్పేట, మైలవరం మండలం. జనార్దన్ రెడ్డి, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి, తండ్రి పేరు రామసుబ్బారెడ్డి, ఇంటి నెంబర్ 5/83. ఈ దొంగ ఎట్టా వచ్చాడు, లైన్లో ఎట్టా నుంచున్నాడు. ఈ దొంగలందరూ ఎట్లా వచ్చారు, మీ కళ్ళ ముందే ఎవడి ఓట్లు దొంగతనం చేశారు. సమాధానం ఎవడు చెప్తాడు, చెప్పరా. నారా చంద్రబాబు నాయుడు చెప్పడు, జిల్లా కలెక్టర్ చెప్పడు, ఎలక్షన్ కమిషన్ చెప్పదు. పొన్నతోట మల్లికార్జున్, పొన్నతోట విలేజీ, జమ్మలమడుగు మండలం. ఆయన ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి. ఎట్టా నుంచున్నాడు లైన్లో ఓటేస్తున్నాడు. ఈ దొంగలందరూ ఎవరు, గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వచ్చి, కొన్ని గుళ్ళో అన్న రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తారు. గుళ్ళో గంటలకి, తీర్థపు గిన్నెలకి, తీర్థపు గరిట్లకి, లేకపోతే శటకోపానికి ఎత్తికెళ్తాకి రాత్రిపూట వస్తారు. కానీ వీళ్ళు పగలు వచ్చారు కదా, పగలు, మిట్ట మధ్యాహ్నం, పోలీసులు, ఎన్నికల అధికారులు ఉండగా ఎలా వచ్చి ఎలా ఓటేశారు. వీళ్ళందరూ బరితెగించి లైన్లో ఎట్టా నుంచున్నారు. ఈయన జగన్ గారు అడిగారు కదా, మారెడ్డి చిన్నపుల్లారెడ్డి ఈ సప్పగీడే సర్పంచ్, కర్మలవారిపల్లెం గ్రామ సర్పంచ్. ఎంత బరితెగించారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పాత రోజుల్లో చంబల్లో ఇట్లా ఉండేవాళ్ళు పట్టపక్కలే వచ్చి దోసికెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పాను. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి అడిగారు. ఎవడు సమానం చెప్పరా మీరు, ఊరికే ఊరేగింపులు చేసుకుంటారా ఈ లైన్లో ఉంచిన వాళ్ళు. వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు కనుక గబాలను స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడిగా సాధారణంగా జడ్పీటీసీ ఎన్నిక ఏదన్నా జరిగితే 4 రౌండ్లు 5 రౌండ్లో తాపీగా 3 టేబుల్లో 4 టేబుల్లో వేసి చేస్తారు. కాబట్టి పాత ప్రొసీజర్ తీసుకోండి. కోర్టు తాళాలు తీసేలోపు, కోర్టు మొత్తం ఊడిసేలోపు, జడ్జి గారు వచ్చి కూర్చునే లోపు మొత్తం అయిపోవాలి. అయిపోతే ఎవరిని, ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు మీరు మోసం చేసేది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీ కార్యకర్తలే నమ్మట్లా. రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాతో సహా మిమ్మల్ని మీ వెనకాల తిరిగి మీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక అని చెప్పిన వాళ్లే నమ్మట్లా. ఇంకెవరిని నమ్మిస్తారు మీరు?
తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేసుకోవాలి మిమ్మల్ని మీరు. తండ్రిని కొడుకు మోసం చేయాలి, కొడుకుని తండ్రి మోసం చేయాలి. నాన్న బాగా చేశాను నాన్న, మనం బాగా గుద్దేసుకున్నాం నాన్న, గెలిచేసాను నాన్న, జగన్ ఓడిపోయాడు నాన్న, మొదటిసారి పులివెందుల్లో ఎలక్షన్ జరిగినాయి నాన్న, ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్ జరగలేదని చెప్పని తండ్రి ఏమో కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి. తండ్రి ఏమో నిజం నాన్న, అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు 30 ఇన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. ఇంకెవరు నమ్ముతాడు? ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇవాళ మీ వీడియోలు మీరేదైతే తీసిచ్చారో ఏ టీవీ వాడిని వెళ్ళనివ్వకుండా ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి TV5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల, TV9 NTV ఏ ఛానల్లో BRK RK ERK ARK లోపల లేదు, బిగ్గు లేదు, స్మాలు లేదు. కేవలం మీరు డబ్బులు ఇచ్చి కిరాయికి పెట్టుకున్నటువంటి కెమెరాని ఫోటోగ్రాఫర్ని ఇద్దరిని హైర్ చేసినటువంటి వాళ్ళిద్దరితో మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ. మీ దొంగతనం ఎక్కడ దొరికిందంటే ఈ రకంగా దొరికేశారు. మీరిచ్చిన వీడియోలు, మీరిచ్చిన ఫుటేజీలు మీరేమనుకున్నారు? ఆఖరికి మన జ్యోతిలో పనిచేసేవాడో, లేకపోతే TV5లో పనిచేసేవాడో, ఈటీవీలో పనిచేసేవాడో ఎవడొకడు బయటికి ఇచ్చేస్తాడేమో మైటి, అట్టా కాకుండా జాగ్రత్తగా మన సొంతదే తీయించండి అని చెప్పారు. మీకే బద్దలైపోయింది. అంటే మీరెంత పాపాత్మలో, మీరెంత ప్రజాస్వామ్యాన్ని పతనం చేశారో, చెరబట్టారో. నాడు దుశ్శాసనుడు సభలో ఏదైతే రాజ్యసభలో కళ్ళు కనపడనటువంటి ఒక అందరాజు ధృతరాష్ట్రుడు ఏ రకంగా చెరబట్టాడో, దుశ్శాసనుడు ఏ రకంగా చెరబట్టాడో. ఇంతమంది పెద్దలు, రాజుగారికేమో కళ్ళు కనపడవు, ఇక్కడ రాజుగారికేమో కళ్ళుండి కనపడవు, నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు. ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్లే వీటన్నిటికీ పాపాలు చుడతారు, పాప పనులు చేస్తారు. సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని, ఎన్నికల కమిషన్ చర్యల్ని. మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని, అంటే సాధారణంగా ఓటర్లని, అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాలి. రైట్, ఇది పేరు నాని మాట్లాడుతున్న మాటలు. చాలా స్పష్టంగా ఆయన ఒకవైపేమో టీడీపీ ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజాస్వామ్యం పరిణమిల్లింది, ప్రజాస్వామ్యం ద్వారానే ఈరోజు టీడీపీ సైకిల్ పార్టీ జెండా పులివెందుల్లో పాతాం, ఇక నెక్స్ట్ మా టార్గెట్ జగన్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, పేరు నానేమో కంప్లీట్గా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, ప్రజాస్వామ్యాన్ని లేకుండా పోయింది, కంప్లీట్గా వన్ సైడెడ్గా వాష్ చేసి పెట్టేశారు. ఓటర్లు మొత్తం కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే నియోజకవర్గాల నుంచి, వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పి కొందరు పేర్లు కూడా చెప్పుకొచ్చారు. ఆయన అక్కడ ఒక సర్పంచ్ ఉన్నాడు, ఇంకొక నవాబ్పేట నుంచి వచ్చాడని చెప్పి ఓటర్లు పూర్తిగా కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చి రిగ్గింగ్కి పాల్పడింది టీడీపీ అనేది పేరు నాని వర్షన్గా ఉంది. పేరు నాని అదే ఆరోపణ చేస్తున్నాడు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రకంగా మాట్లాడుతూ చంబల్ అనేటువంటి కొంతమంది దొంగలు ఉంటారు, ఆ ప్రాంతం నుంచి వచ్చే దొంగల్లాగా, గజ దొంగల్లాగా, శటగోపాలు గుళ్ళో ఉన్నటువంటి గంటలను ఎత్తుకున్నటువంటి దొంగల్లాగా వారంతా ప్రవర్తించి ఇక్కడ నుంచి చాలా ఓట్లను కూడా రిగ్గింగ్ చేస్తూ వెళ్ళారు. ప్రజాస్వామ్యం ఎక్కడ కనిపించింది మీకంటూ ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ ఏమో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే 30 ఏళ్ల తర్వాత బీటెక్ రవి స్వయంగా మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత మొదటిసారిగా నామినేషన్లు వేస్తే 11 మంది నామినేషన్లు వేశారు. దాంట్లో ఈరోజు మేము ప్రజాస్వామ్యం పరిణమిల్లింది కాబట్టే మేము ఓటర్లు తమ వైపుగా నిలబడ్డారు కాబట్టి గెలుపొందామని చెప్పి బీటెక్ రవి మాట్లాడుకొచ్చారు. సో 11 మంది నామినేషన్ వేశారు. ఈ 11 సంఖ్య జగన్మోహన్ రెడ్డి వెంటాడుతున్నట్టు కూడా బీటెక్ రవి మాట్లాడుకొచ్చారు. చివరాకరణ 1-2 రోజులు ఇక ఎన్నికలు జరగబోతున్నాయి, పోలింగ్ జరగబోతున్న సమయానికి కూడా వైసీపీ శ్రేణుల నాయకులు కొంతమంది నా దగ్గరికి వచ్చి అహంకారాన్ని, అహంకారి